హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు విన్ను క్రియేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే డెమో అయితే చూసారుగా, అలా ఎడిట్ చేయాలో నేనైతే ఇట్లా సింపుల్గా అయితే చెప్తాను. న్యూ ఫ్లోక్షన్స్, మరిన్ని ఫ్లోక్షన్స్ అయితే మనమైతే చేద్దాం. సో మీరేం చేయాల్సింది అంటే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే డిస్క్రిప్షన్లో నేను బీట్ మ్యాన్ అండ్ షేక్ ఎఫెక్ట్ మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నేను ఎప్పుడైనా అందులో పెడతాను, పోల్స్ పెడతాను, మరి వీడియోస్ లింక్స్ అవి పెడతాను. నేనైతే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అని ఇంపోర్ట్ చేసుకున్నాక రెడ్ మోషన్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్ఫేస్ అయితే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫొటోస్ అయితే సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు వేసే ఫోటో అయితే ఉన్నా నచ్చితేనే చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నువ్వు ఏందిరా ఓరి ఇంకటి అని ఫోక్ సాంగ్స్ నచ్చితే చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. ఫటాఫట్ ఒక్క నిమిషం నేనైతే యాడ్ అయితే చేస్తున్నాను. ఏం లేదు, సింపుల్గా వీడియోని అయితే స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేసిన మ్యాక్సిమం వీడియోని అయితే నేను చెప్పినట్టు చేయండి. స్కిప్ చేస్తే మీకైతే వీడియో అయితే అర్థం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఫోటో అయితే అప్లోడ్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని కూడా ఇంపోర్ట్ అయితే చేసుకోండి. సో ఒక్క నిమిషం ఫొటోస్ అయితే ఫోటో అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డెమో ఫుల్ వీడియో లింక్ టెలిగ్రామ్లోనైతే చూశాను, టెలిగ్రామ్లో పిన్ చేశాను వీడియోని అయితే. మీరైతే వెళ్ళి చూసేయండి ఫుల్ వీడియో. సో ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మీరైతే ముందుగా షేక్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం. సో ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీన్ని అయితే మీరైతే కాపీ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ని కాపీ చేసుకుని బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నేనైతే స్కిప్ అయితే చేయకండి, స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సింపుల్గా అయితే వీడియోని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫొటోస్కి అయితే ఫిఫ్త్ ఫోటో, ఈ 5 ఫోటోలకైతే మీరైతే ఈ షేక్ ఎఫెక్ట్ని అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఏం లేదు, కింద ఎఫెక్ట్స్లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్స్ పేస్ట్ క్లిక్ 3 డాట్స్ పేస్ట్ డైరెక్ట్ అయితే అప్లోడ్ అయితే అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 6 ఫొటోస్కి అయితే మీరైతే ఈ ఎఫెక్ట్ని పేస్ట్ అయితే చేసుకోండి. సో మళ్ళీ మీరు షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ షేక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ ఒక్క షేక్ ఎఫెక్ట్ దీన్ని కూడా కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్లోకి అయితే వచ్చేయండి. బీట్ మార్క్లోకి వచ్చిన తర్వాత లాంగ్ ఫోటో అయితే మనం అయితే ఇప్పుడైతే వదిలేసినాము లాంగ్ ఫోటో, దీనికైతే ఈ షేక్ ఎఫెక్ట్ని అప్లై అయితే చేసుకోండి. ఒక నిమిషం పేస్ట్ చేసిన తర్వాత సో ఇప్పటి వరకు అయితే మనకి ఈ షేక్ ఎఫెక్ట్స్ అయితే కంప్లీట్ అయినాయి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఈ థర్డ్ షేక్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తారంటే కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్లోకి అయితే వచ్చేయండి. బీట్ మార్క్లోకి వచ్చిన తర్వాత స్మాల్ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఈ రెండు స్మాల్ ఫొటోస్ ఉన్నాయి చూసిన 2 1 సెకండ్ ఈ స్మాల్ ఫోటోలకు అన్నీ అప్లై అయితే చేసుకోండి షేక్ ఎఫెక్ట్. ఈ స్మాల్ ఈ 2 గ్యాప్ 2 ఫొటోస్కి అయితే అప్లై అయితే చేసుకోండి. ఒక్క నిమిషం వీళ్ళు మిడిల్లో ఈ లెంతీ ఫోటోని అయితే వదిలేయండి. షార్ట్ ఫొటోస్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఫటాఫట్ అన్ని వీడియోస్కి అయితే అన్ని ఫొటోస్కి అప్లై అయితే చేసుకోండి. నేను అప్లై చేస్తే కానీ వీడియో అయితే లెంతీ అయిపోతుంది. సో ఇలా షార్ట్స్ అంటూ డైరెక్ట్ అయితే అప్లోడ్ అయితే చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ అయితే చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత లాస్ట్కి అయితే షేక్ ఎఫెక్ట్ ఉందో దీన్ని కూడా కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మిగిలిపోయిన ఫొటోస్ ఏదైతే ఉందో ఈ లెంతీ ఫొటోస్ ఈ 1 సెకండ్ వచ్చిన ఫొటోస్ తర్వాత మధ్యలో లెంతీ ఫోటో ఏదైతే ఉందో దీనికైతే ఈ షేక్ ఎఫెక్ట్ని అయితే పేస్ట్ అయితే చేసుకోండి. ఇలా అన్ని ఫొటోస్కి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఈ చిన్న ఫొటోస్కి అయితే మీరు మొత్తం కంప్లీట్గా పేస్ట్ చేసుకున్న తర్వాత లెంతీ ఫొటోస్ కాపీ చేసి పేస్ట్ అయితే చేయండి. అన్ని ఫొటోస్కి అయితే ఇలానే పేస్ట్ అయితే చేయండి. వీడియో మాత్రం సూపర్గా వచ్చేస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, మన వీడియో అయితే ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సో ఇలా పేస్ట్ చేసిన తర్వాత మంచిగా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి వీడియో మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సింపుల్ అనేది ఎడిటింగ్ చేస్తాను. ఫ్రెండ్స్ మరిన్ని ఇటువంటి ఎన్నో ఫ్లోక్స్
డీజే సాంగ్స్ అయితే వీడియోని అయితే క్రియేట్ అయితే చేస్తాను. సో మీరు ఏం లేదు, జస్ట్ నాకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అయితే నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. సో అంతే ఫ్రెండ్స్, ఏం చేస్తారు, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసి మంచి హెచ్డీలో వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.